అరే పాడు కొట్టుకోవచ్చు బా ముందు నడవండి చాలా రాజు కొద్దిగా కెమెరా టికెట్ ఆచి అని చెప్పి ఆచి ఆచి సత్యం అన్న రైట్ సైడ్ రైట్ అంటే చూపించండి రైట్ రైట్ కొద్ది క్రాస్ ఇటు సైడ్ కొద్దిగా రైట్ అన్న రైట్ సీరియస్ ఇక్కడ ఎలాంటి నష్టం వాటిల్లో పంట ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు పెరిగిన నష్టపరిహారం చెల్లించాలి. ఇల్లు పాక్షికంగా కాబట్టి పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. ప్రత్యేకంగా ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ప్రాణ నష్టం ఎక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి. దృష్టిలో పెట్టుకుని మాంజిరావు బ్యారేజ్ రావడం జరిగింది. మాంజిరావు ఇంట్లో చెప్పారు. రాబోయే 48 గంటలు కూడా వర్ష సూచన విధంగా తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది, తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ సంగారెడ్డి కానీ సంగారెడ్డి జిల్లాలే కానీ అన్ని చర్యలు తీసుకుంటాము. మేము పౌరులతో కూడినటువంటి జాగ్రత్తలు ఉండాలి. రాబోయే కాలంలో ఎలాంటి సీజన్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ ద్వారా తెలంగాణ ప్రజలకు సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడం, వారికి సౌకర్యాలు కల్పించడం, దానికి తోడు ప్రధానంగా మనం మంజీరా బ్యారేజ్, చారిత్రక మంజీరా బ్యారేజ్ దాని సామర్థ్యం 3.5 టీఎంసీ. ఈరోజు మంజీరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్ ఎత్తివేయడము, ఇంట్లో 2300 క్యూసెక్ల ఇంట్లో ఉంటే ఈరోజు అవుట్లో 3000 ఒక అవుట్లో. ఏదన్నా ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్ ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణఖేడ్ అంటే ఈ ప్రాంతాలలో తీవ్రంగా భారీ వర్షాలు. ఇందులో మన జిల్లా సంగారెడ్డి జిల్లాలో నిన్న ఈరోజు సుమారు సౌకున్న నిన్న ఈరోజు సరుకున్న నిన్న ప్రత్యేకంగా 68 మిల్లీమీటర్స్ అంటే 6.8 వర్షం నమోదైంది. అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు. మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా